ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌంటింగ్ కు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు. ఇప్పటికే కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి 2 సార్లు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల దశల్లో కీలకమైనటువంటి ఓట్ల లెక్కింపు 4వ తేదీ ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కాబోతోంది. ఉదయం మొదటగా బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత ఈవీఎం మిషన్లు అధికారులు లెక్కించనున్నారు. మరోవైపు కేవలం కౌంటింగ్కి 1 రోజు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులందరిలో ఒకంత ఆందోళన మాత్రం నెలకొందని చెప్పుకోక తప్పదు. మరోవైపు కర్నూలు జిల్లా అటు నంద్యాల జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. 4వ తేదీన కౌంటింగ్ రోజు కానీ లేదా కౌంటింగ్ తర్వాత కూడా గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటి పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తమైంది. ప్రధానంగా కౌంటింగ్ సెంటర్లకు 3 అంచెల భద్రతతో పాటు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కౌంటింగ్ లోకి వెళ్లేటటువంటి చీఫ్ ఏజెంట్లకు అలాగే ఏజెంట్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ అనుమతించడం లేదు. కౌంటింగ్ సిబ్బందికి కూడా మొబైల్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు అని చెప్పేసి ఎన్నికల ప్రధాన అధికారులు తేల్చి చెప్పారు. ఒకవైపు కౌంటింగ్ జరుగుతున్నంతసేపు నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని, ఎవరైనా నిబంధనలను వ్యతిరేకించినా లేదా హెచ్చుమీరి ప్రవర్తించినా వారిపైన మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం హెచ్చరిస్తున్నారు. ఇటు కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలతో పాటు పాణ్యం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కర్నూలు నగర శివార్లో ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ కొనసాగుతుంది. అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా ఇటు ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ 2 ప్రాంతాలలో జిల్లాకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. మరోవిధంగా 22 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాహనాలన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తామని చెప్పేసి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి చెప్పారు. మరోవైపు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సైతం ఏదైతే ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశం కానీ లేదా ఆ మార్గాన్ని కానీ పూర్తిగా డైవర్ట్ చేస్తున్నామని చెప్పేసి నగరం నుంచి ఇటు నంద్యాలకు వెళ్లాలన్నా, కడపకు వెళ్లాలన్నా, తిరుపతికి వెళ్లేటటువంటి వాహనాలన్నిటిని కూడా పూర్తిగా కూడా ఔటర్ రింగ్ రోడ్ వైపు మళ్లిస్తున్నామని చెప్పారు. సో మరోవైపు కౌంటింగ్ జరిగేటటువంటి ప్రదేశానికి సంబంధించి 2 కిలోమీటర్ల మేర ఆ వ్యాపార సముదాయాలన్నింటిని కూడా పూర్తిగా మూసివేస్తాం. కాబట్టి ఆ 1 రోజు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి కలెక్టర్ సృజన అలాగే నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తులు కూడా చేశారు. మరోవైపు ఇటు ఇప్పటికే జిల్లా పోలీసులందరూ కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా కాటన్ సెర్చులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా పోలీస్ కవాతులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రజలలో తామున్నామన్నటువంటి ఒక భరోసాను, ధైర్యాన్ని కలిగించేందుకు కవాతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే సమస్యాత్మక గ్రామాలు అలాగే అత్యంత సమస్యాత్మక గ్రామాల వైపు పూర్తిగా దృష్టి సారించి అక్కడ కాటన్ సెర్చులు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమంగా నిర్వహించినటువంటి మద్యం అలాగే సారాను అలాగే ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే 10ల సంఖ్యలో వాహనాలను అలాగే అనుమతులు లేనటువంటి ద్విచక్ర వాహనాలు 100ల సంఖ్యలో కూడా స్వాధీనం పరుచుకున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు కూడా పూర్తిగా బంద్ చేస్తున్నామని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం ప్రకటించింది. జిల్లాల కలెక్టర్లు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా నెలకొందని మాత్రం చెప్పుకోక తప్పదు. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ, కర్నూలు జిల్లా.